దేనికైనా రిప్లై ఇచ్చే ముందు 3 సెకండ్లు ఆగి చూడండి. గెలిచినవాడు ఎప్పుడూ ఫాస్ట్‌గా మాట్లాడడు. ఫాస్ట్‌గా ఆలోచిస్తాడు. చేప గేలానికి ఎందుకు దొరకదో తెలుసా? ఎర చూడగానే చేప లొట్టలెయ్యదు. 3 సెకండ్లు ఆగుతుంది. వాసన చూసి దాటిపోతుంది. మన లైఫ్‌లో కూడా ఈ 3 సెకండ్ల రూల్ పాటించాల్సిన సందర్భాలు కొన్నున్నాయి. ఉదాహరణకి, ఒక్కోసారి ఆఫీస్‌లో బాస్ అందరి ముందు మీటింగ్‌లో ఇదేం వర్కు అన్నాడనుకోండి, తిరిగి సమాధానం చెప్పకండి. ఇగో దెబ్బతిందనుకోండి, 3 సెకండ్లు ఆగి ఆలోచించి సమాధానం చెప్పండి. లేచి ఎదురు మాట్లాడితే మెమో పక్కా. అదే మీరు నవ్వి చెక్ చేసి రిపోర్ట్ ఇస్తాను సార్ అని చూడండి, బ్యాటరీ డౌన్ అయిపోతుంది బాస్కి. నువ్వు మాత్రం సేఫ్గా ఉంటావు. పెద్దవాళ్ళు చెప్పే లాజిక్ ఒకటి, ఉడుకు నీళ్లల్లో చేయి పెడితే కాలుతుంది. 3 సెకండ్లు ఆగి చూస్తే ఆవిరి తెలుస్తుంది. మనుషుల మాటలు కూడా ఉడుకు నీళ్లలాంటివే. డైరెక్ట్గా దాడి చేయకండి. సో బీ లైక్ ఫిష్. ఇన్స్టంట్ రియాక్షన్ ఎప్పుడూ ఇవ్వకండి. వాసన చూసి ఆలోచించి సేఫ్గా ఈదుకుంటూ వెళ్ళిపోండి. లైఫ్లో 3 సెకండ్లు ఆగి బతికిపోయిన సీన్ ఏదైనా మీకు గుర్తుందా? కమెంట్ చేయండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.